నేను కానిది ఏదైనా ఉందా ఆలోచించు. సర్వమేవాహం అని అంటే సర్వము నేనే అని తెలుసుకో. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. గౌరి, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి, ఇవన్నీ కూడా మనం ఆ మహిషాసుర మర్దిని అనేటువంటిది దేవి సప్తశతిలో దీనికి ముందర నేను 4 గంటలు ప్రవచనం చేశాను. రోజుకో గంట చొప్పున పంపించాను. దాంట్లో అమ్మవారు ఈ రూపాలన్నీ తానే ధరించింది. తరువాత శుంభ నిశుంభల వధ సమయంలో మళ్లీ అన్నీ తనలోకి ఆవాహనం చేసుకొని భయంకరమైన యుద్ధం చేసి ఆ రాక్షసులన్నీ రూపం మాపినటువంటి విషయాలన్నీ నేను దేవీ సప్తశతిలో మనవి చేసున్నాను. అవి వినండి. అందరిలోనూ నేనే ఉంటాను. అందరినీ నిమిత్త మాత్రులుగా చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తూ ఉంటాను. ఇంకా చెబుతోందమ్మా, నీళ్లలో చల్లదనం, అగ్నిలో వేడి, సూర్యుడిలో తేజస్సు, చంద్రుడిలో చల్లదనం నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిది ఏదీ స్పందించదు. అంటే అమ్మవారి యొక్క అనుజ్ఞ దాంట్లో ఉంటేనే దాంట్లో చలనం ఉంటుంది. శంకరుడైనా సరే నేను గనక విడిచిపెట్టేస్తే రాక్షస సంహారం చేయలేడు, దుర్బలుడైపోతాడు అని చెప్పి అమ్మ చెబుతోంది. నువ్వైనా శక్తియుక్తులు అయినందువల్లనే ఈ జగత్ సృష్టి చేయగలుగుతున్నావు బ్రహ్మ. అంటే నీ దగ్గర శక్తి ఉన్నది, ఆ శక్తిని నేనిచ్చాను. విష్ణువు అంతే, ఇంద్రాది దిక్పాలకులు అంతే, పంచభూతాలు, సూర్యుడు చంద్రులు కూడా అంతే. ఈ భూమి సమస్తాన్ని మోస్తున్నదంటే ఆ శక్తే కారణం. నేనే లేకపోతే భూమి అశక్తురాలవుతుంది. చిన్న పరమాణువును కూడా మొయ్యలేదు. ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు కూడా అంతే. నా విభూతి వల్లనే వాళ్ళు మొయ్యగలుగుతున్నారు. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగేయగలను, సూర్యుని దాచేయగలను, వాయువుని స్తంభింపజేయగలను. చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా తన విభూతులు చెబుతోందో గమనించండి. నాయనా బ్రహ్మ, ఇక్కడంతా జలమయం, భూమి లేదు, నేను సృష్టి ఎలా చేయాలని అడిగావు కదా. స్థూలాకారంలో భూమి లేదు, కానీ పరమాణువులుగా ఉందని తెలుసుకో. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, అహంకారం, అలాగే సకర్తృత్వం అనేటువంటి 7 భేదాలున్నాయి. నీకు మహత్తత్వం ఇస్తున్నాను, తీసుకో. దాని నుంచి అహంకారం పుడుతుంది. అహంకారం నుండి యథాపూర్వకంగా భూత సృష్టి చేయి అని అమ్మ చెప్పింది. ఓ పద్మసంభవ, నీకు ఒక శక్తిని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు, అందాల రాశి, తెల్లటి వస్త్రాలు ధరించింది, చారుహాసిని, దివ్యాంబర విభూషిత. ఈమె పేరు మహాసరస్వతి. ఈమె రజోగుణవతి. నీకు క్రీడార్థంగా నిత్య సహచరిగా నేను ఇస్తున్నాను అని తన శరీరం నుంచి అమ్మవారు ఒక స్త్రీమూర్తిని సృష్టించి ఇచ్చింది. ఈమె నా విభూతి, ఈమెనెప్పుడూ అవమానించకు సుమా. నీకు పూజ్యార్హురాలు, నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి చతుర్విధ సృష్టిని గావించు. కర్మలతో కలిసి జీవుల యొక్క గుర్తులు కోశంలో అంటే కాలగర్భంలో ఉంటాయి. అవన్నీ కూడా జీవుల యొక్క వృత్తులన్నీ కూడా వాటిని అనుసరించి యథాపూర్వకంగా మళ్ళీ సృష్టిని చేయి. అంటే మనమందరం మరణించి ఆ లోకాల్లో ఉంటాం. మన వెంట మన పాప పుణ్యాలు ఉంటాయి. అవన్నీ బీజ రూపంలో ఉంటాయి. అది చెప్పింది. వెంటనే ఇంకో మాట చెప్పింది. ఈ విష్ణుమూర్తి ఉన్నాడే, ఆయన నాభికమలంలోనే నువ్వు పుట్టావు. ఆయన ఎల్లప్పుడూ నీకు మాననీయుడు, పూజనీయుడు. ఆయన సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే కూడా అధికుడు. అంటే బ్రహ్మ కంటే శివుడి కంటే విష్ణుమూర్తికే ఆధిక్యత ఇచ్చిన అమ్మ. కష్టసాధ్యమైన పనులు చేయాలి అన్నప్పుడు ఇతడే అవతారం ఎత్తి ఆ రాక్షసుల యొక్క సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు. వెళ్ళు, సకల దేవతలను సృష్టించు, సకల మానవాళిని సృష్టించు, సకల జంతుజాలాన్ని సృష్టించు.
ఆ మానవులు యజ్ఞయాగాదులు చేస్తారు. వాళ్ళు హవిస్సుల ద్వారా దేవతల్ని సంతృప్తిపరుస్తారు. అన్నింటా కూడా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ తృప్తి కలుగుతుంది. తమోగుణ విశిష్టుడు కదా ఈ శివుడు అని చిన్నచూపు చూడవద్దు. అతడు మాననీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు. అందుకనే శివుడికి భాగం లేకుండా యజ్ఞం చేయటం వల్ల దక్షుడు ఎటువంటి ఘోరమైన విపత్తుకు గురయ్యాడో మనం అందరం విన్నాం. దేవతలకు రాక్షస భయం పెరిగినప్పుడు నా శక్తులైనటువంటి వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైనటు రూపాలలో ఆవిర్భవించి ఆయా రాక్షసుల్ని సంహారం చేస్తాయి. మంత్రాలకల్లా ఉత్తమ మంత్రం నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరం మనస్సులో నన్నే ధ్యానిస్తూ నీ పనులు చేసుకో, నిర్విఘ్నంగా జరుగుతాయి, నీ యొక్క సకల వాంఛలు కూడా తీరతాయి అని బ్రహ్మ చెబుతున్నాడు. నారద నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణువుతో మాట్లాడింది. అతడికి తన శరీరం నుంచి మహాలక్ష్మిని సృష్టించి బహుకరించింది. ఆమె నిత్యానపాయనిగా ఎప్పుడూ వక్షస్థలం మీద ధరించి గౌరవించమని చెప్పింది. ఎప్పుడూ ఆమెను అవమానించొద్దని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగమని కూడా చెప్పింది. అమ్మ చెబుతోంది, ఓ త్రిమూర్తులారా, మీ ముగ్గురు నా యొక్క గుణముల వల్ల సంభవించారు. అందరికీ మనుష్యులు పూజ్యులవుతారు. మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా ఉండండి. మూఢులు విభేదాలు కల్పించే ప్రయత్నం చేస్తారు, కానీ అటువంటి వాళ్లే నరకానికి వెళ్ళిపోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి. చూడండి, శివకేశవుల మధ్య ఎవడైతే భేదభావాన్ని చూస్తాడో వాడికి నరకమే గతి అని శివపురాణము చెప్పింది. ఇక్కడ దేవీ భాగవతం కూడా చెబుతోంది. విష్ణు మరొక గుణభేదం కూడా ఉంది, విను. నీది అతి ముఖ్యమైనటువంటి సత్వగుణం. అది పరమాత్మ యొక్క విచింతనకు అనుకూలిస్తుంది నీకు. రజస్సు తమో గుణం కూడా నీలో ఉండకపోవు, కానీ అవి అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది. వాగ్బీజం ఐం, కామబీజం హ్రీం, మాయాబీజం క్లీం, ఈ 3 బీజాలతో ఉన్నటువంటి ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దాన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం లేదు. నీ మీద కాలం ప్రభావం చూపించదు. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా మళ్ళీ నాలో లీనమైపోతారు. కాబట్టి నువ్వు వైకుంఠం నిర్మించుకొని అక్కడ ఈ మహాలక్ష్మితోటి నివసించు. నన్నే ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు. ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది. ఓ హరా, ఇదిగో గౌరీదేవి, ఈమె మనోహర మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖరమే నివాసంగా చేసుకుని హాయిగా విహరించు. నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వరజోగుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశనం చేసేటప్పుడు నీవు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు. నన్నే ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు మాత్రం సత్వగుణ ప్రధానుడు అవుతావు అని చెప్పింది అమ్మ. అందుకనే దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన సత్వగుణంతో ఉంటాడు పరమేశ్వరుడు. మొత్తం మీద మీ ముగ్గురిని 3 గుణాలున్నాయి. సృష్టి స్థితి లయలకు అవే ప్రధాన కారణాలు. అవే సత్వము, రజస్సు, తమో గుణాలు. కంటికి కనబడేది ఏదీ నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు. అతడు కంటికి కనిపించడు. ఓ శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణగా కనిపిస్తాను, నిర్గుణగాను అవుతుంటాను. ఎల్లవేళలా అహంకారం మాత్రమే నేను. కారణ రూపంలో సగుణని, పురుష సన్నిధిలో నిర్గుణంగా ఉంటాను. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మహాభూతాలు 5, మనస్సు 16. ఈ 16 కార్యకారణ గణం. పరమాత్మ అనేటువంటి ఆదిపురుషుడు కార్యము కాదు, కారణము కాదు. శంభు, ఇది సృష్టి రహస్యం. ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి. మీ ముగ్గురు భార్యలను స్వీకరించిన వాళ్ళని తీసుకొని వెళ్లి మీ కార్యాలు నిర్వహించండి.
విషమ పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేత నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైనటువంటి పరమాత్మను కూడా తలుచుకోండి. ఆమె పక్కన ఉన్నాడే, ఆయనే సనాతనుడైన పరమాత్మ. మా ఇద్దరినీ తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిశ్చయంగా కలుగుతుంది. బ్రహ్మ చెబుతున్నాడు, ఓ నారదా, ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి 3 శక్తులను బహుకరించింది. వాళ్లే మహాసరస్వతి, మహాలక్ష్మి, గౌరీదేవి. వీడ్కోలు పలికింది. అక్కడి నుంచి కదిలి యువతలకు వచ్చేసరికి ఆశ్చర్యం, మళ్లీ మాకు మా యథారూపాలు, పురుష రూపాలు వచ్చేసినాయి. మా దేవీరులతో కలిసి మేము ముగ్గురం కూడా విమానం ఎక్కి బయలుదేరాం. ఆ విమానం మా ముగ్గురితోటి కలిసి మా ముగ్గురు దేవేరులను తీసుకుని వెనకటికి మధుకైటపులను విష్ణుమూర్తి సంహరించినటువంటి మహాజలనిధి దగ్గరకు వచ్చింది. మళ్లీ నా పద్మాసనం సన్నిధిలో నిలబడింది. ఇలా పరమాద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మణిద్వీప దర్శనం అంతా కూడా మనం ఇవాళ చూడగలిగాం. రేపటి రోజు తక్కినటువంటి అంశాలతోటి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.